హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచి. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం 1 కిలో మటన్ విత్ బోన్స్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 2 ఇలాచీ, 1 మరాఠీ మొగ్గ వేసి కొద్దిగా ఫ్రై చేయడం వల్ల వీటి ఫ్లేవర్ ఆయిల్‌లో దిగి మటన్ కర్రీకి వీటి సువాసన వస్తుంది. ఆ తర్వాత చీల్చిన 5 పచ్చిమిర్చి ముక్కలు వేసి అందులోనే 7 తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కూరకు సరిపడా సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇక మనం కూరలో చివరలో వేసే మసాలా ఏంటో చూద్దాం. పొయ్యి మీద పాన్ పెట్టి అరంగుళం చెక్క, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 2 ఇలాచీలు, అర చెక్క ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేపుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇక ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. అడుగంటుతున్న సమయంలో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి ఆ మటన్కి అంతా ఉల్లిపాయ ఉప్పు కారం మిశ్రమం బాగా పట్టేలా గరిటెతో కలపాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. కుక్కర్లో ఆవిరి తగ్గాక మూత తీసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలాను ఇప్పుడు వేసి కూరంతా కలిపి చివరగా అందులో తరిగిన కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ. దీనిని రాయలసీమ స్పెషల్ రాగి సంకటి కాంబినేషన్తో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.